హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమయుద్ధం. ఎపిసోడ్ 6. ఉదయ్ కార్ స్టార్ట్ చేసి అర్చన ఇంటికి బయలుదేరారు. అర్చనకి చాలా టెన్షన్గా ఉంది. తన టెన్షన్ చూసి ఉదయ్ అర్చనతో, ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పిన విషయం గురించి. సార్, మీరు చూశారు కదా, ఆదిత్య ప్రీతి లవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ పెళ్ళికి కూడా అందరూ ఒప్పుకున్నారు. ఇంకా నన్ను చూసి లవ్ చేయడం అంటే కష్టమే సార్. ఉదయ్ కూడా ఇంకా ఆ విషయం వదిలేయాలి అని డిసైడ్ అయ్యాడు. ముందు ముందు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదుగా. అయినా నాకు ఒక డౌట్ అడగాల సార్? వద్దు అంటే మానేస్తావా ఏంటి? సార్, నాకు ఏదైనా డౌట్ వచ్చింది అంటే అది క్లారిఫై అవ్వకపోతే నా మనసు ప్రశాంతంగా ఉండదు సార్. మీకు ఎందుకు సార్ ఆదిత్య గారు అంటే అంత కోపం? మిమ్మల్ని చాలామంది బిజినెస్లో ఓడించాలి అని చూశారు. మన కంపెనీలో జాబ్ చేసే వాళ్ళని కూడా కొనేశారు. అప్పుడు కూడా మీరు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళకి మీ గెలుపుతో సమాధానం ఇచ్చారు. ఇప్పుడేమో ఆ ఆదిత్య గారికి ఎందుకు భయపడుతున్నారు అని అంటుండగానే సడన్గా కార్ ఆగింది. మన క్యూటీ అర్చన సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కాబట్టి ముందుకు వెళ్ళబోయింది. వెంటనే ఉదయ్ వెనక్కి లాగి, సీట్ బెల్ట్ పెట్టుకోవా? రోజు చెప్పాలా నీకు? కొంచెం ఉంటే నీ తలకి దెబ్బ తగిలేది. ఓ నో గాడ్, ప్లీజ్, నా మిస్టేక్స్కి కోపం వస్తే నన్ను డైరెక్ట్గా పనిష్ చెయ్యి. అంతేకాని ఇలాంటి హాఫ్ బ్రెయిన్ని తగిలించి నన్ను టెన్షన్ పెట్టకు అని అన్నాడు. సార్, నేను హాఫ్ బ్రెయిన్ అయితే మీరెందుకు నన్ను జాబ్లో పెట్టుకున్నారు? తీసేయచ్చు కదా అని అడిగింది ఉక్రోషంగా. మరే నువ్వు చెప్పలేదు అని వెయిటింగ్ మేడం. తమరు సెలవిచ్చాక కాదంటామా? రేపే జాబ్లో నుండి తీసేస్తా. మనీ రెడీ చేసుకో. సార్, మీరు అలాంటి గొప్ప నిర్ణయాలు తీసుకోకండి సార్. మనం ఈ విషయం గురించి తర్వాత చర్చించుకుందాం. అసలు తొందరేం లేదు. మీరు అన్నట్లు నేను ఆఫ్ బ్రెయిన్నే సార్. అందుకే మీరు గుర్తు చేసే వరకు నాకు ఆ విషయం అస్సలే గుర్తుకు రాదు. ఉంటే ఇలా వాగుతానా సార్? కదా, మీ ఇల్లు వచ్చే వరకు నోరు తెరిచావో మధ్యలో వదిలేసి వెళ్ళిపోతా. అండర్స్టాండ్? అర్థమైంది. కానీ ఒక డౌట్ సార్, ఇంత సడన్గా కారెందుకు ఆపారు సార్? నీ బాస్ని నేనే కదా. ఎప్పుడైనా ఎవరితో అయినా నా గురించి రెస్పెక్ట్తో మాట్లాడవా? రాక్షసుడు, కసాయి, జలగ, మాన్స్టర్ ఇలా ఏవేవో బిరుదులతో సత్కరించి ఆ ఆదిగాడిని మాత్రం గారు అని పిలుస్తావా? అది కూడా నా ముందు. అని ఐబ్రో ఎగిరేస్తూ సీరియస్గా చూస్తూ అడుగుతాడు. ఏమో సార్, నాకు తెలీదు. నాకు అలా నోట్లో నుండి గారు అని వచ్చేసింది అంతే. మీరు పోనివ్వండి, నాకు లేట్ అవుతుంది అని సమాధానం చెప్పి ఎఫ్ఎం ఆన్ చేసి పాటలు వింటూ కూర్చుంది. ఇక్కడ ఉదయ్కి కోపం పీక్స్కి వెళ్ళింది. అసలేంటి తను? నేను బాస్నా? తను నాకు బాస్లా బిహేవ్ చేస్తుంది. అయినా తన మీద నాకెందుకు కోపం రావట్లేదు? అసలు నేనేంటి ఇలా అయ్యాను? నా కోపం, పొగరు ఏమైపోయాయి? మా పేరెంట్స్తో కూడా ఇలా మాట్లాడను. అసలు వాళ్ళు అడిగిన వాటికి ఆన్సర్ కూడా ఇవ్వను. తనతో ఉంటే నాకు ఏమవుతోంది అని ఆలోచిస్తూ ఉండగా అర్చన పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి కార్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లేదు. దిగి చూస్తే ఏమైందో అర్థం కావట్లేదు. ఏమైంది సార్? కార్ స్టార్ట్ అవ్వట్లేదు అని ఏడుస్తుంది. అయ్యయ్యో దేవుడా, నా మీద నీకు ఇంత కోపం ఎందుకు? మా పిన్ని చేతిలో చచ్చానే అని ఏడుస్తున్న అర్చనని చూసి, హేయ్ చుప్, గప్చుప్గా కూర్చో. సార్, ఇక్కడ గప్చుప్ పానీపూరి ఉందా అని చుట్టూ చూస్తుంది. ఉదయ్ అసహనంగా, అమ్మా బంగారం, గప్చుప్ అంటే సైలెంట్గా కూర్చో అని అర్థం. ఓ, నేను ఇంకా తినే ఐటమ్ అనుకున్నాను సార్. మంచిది. ఇందాక పార్టీలో తినలేదా? సార్, మీరు మర్చిపోయారు. మనం పార్టీ మధ్యలోనే వచ్చేసాము. నాకు ఆకలిగా ఉంది సార్. ఇక్కడ ఏమైనా దొరుకుతాయా? మీరు బిల్ కట్టొద్దులే, నేనే పే చేసుకుంటాను. మిస్ అర్చన, ఇక్కడ కార్ స్టార్ట్ అవ్వట్లేదు. నీకు అర్థమవుతుందా?
నేను టెన్షన్ పడుతుంటే నీకు ఆకలి గుర్తొచ్చిందా? దునియాలో ఎవ్వడు ఎలా అయిపోయినా మా అర్చన బేబీకి మాత్రం టైంకి ఫుడ్ ఉండాలి, టైంకి నిద్రపోవాలి, లేదంటే ఎవరికైనా సరే పైన ఉన్న చుక్కలు కనిపిస్తాయి. సార్, మరి చూస్తారేంటి, రిపేర్ చేయండి. హలో, నేను రిపేర్ చేయండి ఏంటి, నాకు రాదు. ఏంటి రాదా? మరి కారెందుకు కొన్నావయ్యా బాబు అని నెత్తి కొట్టుకుంటుంది. కొన్నావే అనుకో, డ్రైవర్ని పెట్టుకోవచ్చుగా, లేదా బయలుదేరేటప్పుడు చెక్ చేసుకోవచ్చుగా. ఏమీ తెలియకుండా కారు కొని సూటు బూటు వేసుకొని పార్టీకి రెడీ అయిపోయావా అని అంటున్న అర్చన నోటి దగ్గర చెయ్యి అడ్డుపెట్టి యమ సీరియస్గా చూశాడు. ఉదయ్ ఆ చూపుకే భయపడిపోయింది బేబీ. కళ్ళు ఎర్రగా అయిపోయాయి. చాలా చాలా కోపంగా చూస్తున్నాడు అర్చనని. దేవుడా, చచ్చాను పో అని ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించి కళ్ళు తిరిగి పడిపోయినట్లు యాక్టింగ్ చేసింది. ఉదయ్ నిజమనుకొని వాటర్ బాటిల్లో వాటర్ తీసి మొహం మీద చల్లాడు. అయినా అర్చన లెగలేదు. యాక్టింగ్ కదా, అలాగే ఉంటుంది. పాపం కళ్ళు మూసుకోగానే 5 నిమిషాలకే నిద్రపోయింది. చెప్పాగా, బేబీకి టైంకి ఫుడ్ అండ్ స్లీప్ కంపల్సరీ. ఉదయ్ ఎంత లేపినా లెగకుండా హాయిగా ఉదయ్ భుజం మీద తల పెట్టుకొని పడుకుంది. ఫోన్ చూస్తే సిగ్నల్స్ లేవు. చేసేదేం లేక ఏదైనా వెహికల్ వస్తే లిఫ్ట్ అడగాలి అనుకున్నాడు. మళ్ళీ ఇంతలోనే నేనెందుకు అడగాలి, అసలు నేనెవరు? ఉదయ్ తేజ్ కృష్ణ, యుఏ ఇండస్ట్రీస్కి సీఈఓని. అలాంటిది నేను లిఫ్ట్ అడగడమా? నో, నెవ్వర్ అని అంటూ తను కూడా నిద్రపోయాడు. ఈ యాటిట్యూడ్కి ఏం తక్కువ లేదు. అలా రాత్రంతా కార్లోనే నిద్రపోతారు. మార్నింగ్ లేచేసరికి వాళ్ళ కార్ చుట్టూ జనాలు, మీడియా అందరూ చేరి వీడియోస్ తీస్తూ ఉంటారు. న్యూస్: ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ధనంజయ్ గారి చిన్న కొడుకు ఎవరో అమ్మాయితో కలిసి రాత్రంతా చేసిన రాసలీలలు, అది కూడా పబ్లిక్ ప్లేస్లో అని వాళ్ళ కార్ చుట్టూ చేరి ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు. ఆ న్యూస్ విని ఉదయ్, అర్చన షాక్ అయ్యి షేక్ అయిపోయారు. స్టోరీ కంటిన్యూస్. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.